కోరుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని బూరుగుపూడి జంక్షన్ వద్ద పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు తనిఖీలు చేపట్టిన పోలీసులు 15 కేజీల 500 గ్రాముల గంజాయిని పట్టుకున్నారు. ఈ ఘటనలో 5 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి మొబైల్ ఫోన్లు, 2 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి రవాణా వెనుక ఉన్న వివరాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారు శ్రీ నరసింహ కిషోర్ ఐపీఎస్ సార్ ఆదేశాల మేరకు, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ ఎస్పీ సుబ్బరాజ్ సారు, నార్త్ జోన్ డిఎస్పీ జీవన మేడం గారి ఆధ్వర్యంలో నిన్న మధ్యాహ్నం ఒక 5గురిని గంజా రవాణా చేసేటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు కోదాడకి చెందిన వ్యక్తులు. 5గురిలో 2 వ్యక్తుల మీద గతంలో కూడా ఖమ్మం జిల్లాలో ఒక గాంజా కేసు నమోదు కాబడి అరెస్ట్ కాబడి ఉన్నారు. వీళ్ళు ఒరిస్సా రాష్ట్రం చిత్రకొండ విలేజ్ కి వెళ్ళి మొన్న భద్రాచలం మీదుగా, కోదాడ నుంచి భద్రాచలం మీద వెళ్ళి అక్కడ ఒక 15.5 కేజీలు గాంజాని కొనుక్కుని 2 బైక్స్ మీద గోకవరం మీదుగా రాజమండ్రి వైపు కోదాడ వెళ్తుండగా మనం కోరుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో బూరుగుపూడి దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి 15.5 కేజీల బంగారం, గంజాయి, అదేవిధంగా 2 మోటార్ బైక్స్, 3 సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా యువత ఇందులో ఈ 5గురిలోనూ ఒక బీఫార్మసీ చేసినటువంటి ఒక స్టూడెంట్, ఏజ్ కూడా చాలా తక్కువ, 22-23 ఇయర్స్. అదేవిధంగా ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ ఉన్నారు. యువత మత్తు పదార్థాలకు బానిసలై అదేవిధంగా వాళ్ళ బంగారు భవిష్యత్తుని, ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దని, తల్లిదండ్రులు వాళ్ళ మీద పెట్టుకున్నటువంటి ఆశల్ని అడియాసలు చేయొద్దని, మరీ ముఖ్యంగా యువత ఈ విధంగా నిర్వీర్యం అయిపోయి యువశక్తి వాళ్ళు కేసుల్లో ఇరుక్కుని ఈ మత్తు పదార్థాలకు బానిస అయితే భారతదేశ భవిష్యత్తుకి ఎంతో ఉపయోగపడాల్సినటువంటి వారు కూడా ఇలాగ కేసుల్లో ఇరుక్కుంటున్నారు. దయచేసి ఈ మెసేజ్ ని మీ ద్వారా అందరికీ కూడా తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాను. 15 ఉన్నారండి. కాస్ట్ సుమారు 1 లక్ష రూపాయలు. వీళ్ళు ఆల్రెడీ వీళ్ళకి నాలెడ్జ్ ఉంది ఇందులో. ఇద్దరికి అక్కడ కోదాడ ప్రాంతంలో వీళ్ళు చిన్న చిన్న రిటైల్ గా వాళ్ళు గతంలో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది. దాని మీద వాళ్ళు కొంతమంది ఇక ఈ మార్గంలోని సుమారు 1 లక్ష రూపాయలు కాస్ట్ ఉంది. 2 మీద ఉన్నాయి. ఇందులో 2 మీద గతంలో కేసులు ఉన్నాయి. A1, A2 పేర్లు ఇచ్చాం కదండి. వాళ్ళిద్దరి మీద కూడా గతంలో షేక్ నజీర్, షేక్ అష్ఫర్ మీద ఖమ్మం జిల్లా ఖానాపూర్లో కేసులు ఉన్నాయి. అలా ఉండదు. ఇందులో అప్ టు 20 కేజెస్ ఏమో ఒక ఉంటది. 20 కేజీలు దాటిన తర్వాత కమర్షియల్ క్వాంటిటీ అవుద్ది. అది కమర్షియల్ క్వాంటిటీ అంటే అది గ్రేవ్ అన్నట్టు. దాని మీద అంతా ఉంటే వాళ్ళు ఎక్కువ రోజులు రిమాండ్ లో ఉంటాం. శిక్ష కూడా లైఫ్ కూడా పడేలాగా శిక్షలు కూడా ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ అంతా కోదాటే, నిందితులంతా కూడా కోదాటే. అంతే సమాచారం మేరకు, ఉన్నతాధికారులకు రాబడిన సమాచారం మేరకు మనం ఇదంతా కూడా చేస్తారు.